హైదరాబాద్ డివిజన్లోని బిక్నూర్ తల్మద్ద సెక్షన్లో ట్రాక్పై నీళ్లు చేరటంతో పాటు కొన్ని ఆపరేషనల్ కారణాల వలన కొన్ని ట్రైన్స్ను ఆగస్టు 31వ తారీఖు, సెప్టెంబర్ 1వ తారీఖు, సెప్టెంబర్ 2వ తారీఖు, సెప్టెంబర్ 3వ తారీఖు రద్దు చేయడం జరిగింది. ఆ వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ట్రైన్ నెంబర్ 77613 పూర్ణ అకోలా, ట్రైన్ నెంబర్ 77611 అకోలా అకోట్, ట్రైన్ నెంబర్ 77610 అకోట్ అకోలా, ట్రైన్ నెంబర్ 77609 అకోలా అకోట్, ట్రైన్ నెంబర్ 77608 అకోట్ అకోలా, ట్రైన్ నెంబర్ 77607 అకోలా అకోట్, ట్రైన్ నెంబర్ 77612 అకోట్ అకోలా, ట్రైన్ నెంబర్ 17683 అకోలా పూర్ణ, ట్రైన్ నెంబర్ 77614 అకోలా పార్లీ ట్రైన్స్ను ఆగస్టు 31వ తారీఖున క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు సెప్టెంబర్ 1వ తారీఖున క్యాన్సిల్ చేసిన ట్రైన్స్ వివరాలు తెలుసుకుందాం. ట్రైన్ నెంబర్ 07281 పూర్ణ జాల్నా, ట్రైన్ నెంబర్ 77616 ఆదిలాబాద్ పూర్ణ, ట్రైన్ నెంబర్ 77615 పార్లీ ఆదిలాబాద్ ట్రైన్స్ను సెప్టెంబర్ 1వ తారీఖున క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇప్పుడు సెప్టెంబర్ 2వ తారీఖున క్యాన్సిల్ చేసిన ట్రైన్స్ వివరాలు తెలుసుకుందాం. ట్రైన్ నెంబర్ 77620 నాగర్సోల్ జాల్నా, ట్రైన్ నెంబర్ 77619 జాల్నా నాగర్సోల్, ట్రైన్ నెంబర్ 07282 జాల్నా హుజూర్ సాహెబ్ నాందేడ్ ట్రైన్స్ను సెప్టెంబర్ 2వ తారీఖున క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే ట్రైన్ నెంబర్ 77606 హుజూర్ సాహెబ్ నాందేడ్ మేడ్చల్ ట్రైన్ను సెప్టెంబర్ 3వ తారీఖున క్యాన్సిల్ చేయడం జరిగింది. మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అనుకుంటే ముందుగా మీరు ప్రయాణించాలి అనుకునే ట్రైన్ అసలు ఆ రోజు ట్రావెల్ చేస్తుందో లేదో ముందుగా వెరిఫై చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే భారీ వర్షాల కారణంగా ట్రాక్పై నీళ్లు చేరటం, అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ వలన చాలా ట్రైన్స్ని రద్దు చేస్తున్నారు. అలాగే కొన్ని ట్రైన్స్ను పార్షియల్గా క్యాన్సిల్ చేస్తున్నారు, కొన్ని ట్రైన్స్ను డైవర్ట్ చేస్తున్నారు. మీరు ముందుగా వెరిఫై చేసుకోవడం వలన మీకు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.